హిందీ లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోవడం ఎలా? ఈ టాపిక్ గురించి అయితే ఈరోజు చెప్పబోతున్నాను. ఈజీగా నేర్చుకోవడం అని చెప్తున్నానని వీడియోని స్కిప్ చేసి మాత్రం చూడకండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఒక 5 days వరకు చేయాల్సిన పని అక్షరాలను గుర్తుపట్టడం ఎలా? గుర్తుపట్టడానికి ముందుగా వాటిని ఎలా రాస్తారో మీకు తెలియాలి. సో ఈరోజు వీడియోలో మీకు అదే చెప్పబోతున్నాను. ముందుగా మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏ లాంగ్వేజ్ని నేర్చుకోవాలని అన్న బేసిక్స్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అండ్ తెలుగులో అచ్చులు హల్లులు, అదేవిధంగా హిందీలో వర్ణమాల అనే టాపిక్ ఉంటుంది. ఇందులో మనం స్వర్ అండ్ వ్యంజనాక్షర్ని చూస్తాము. వాటిని తెలుగులో అచ్చులు హల్లులు అంటారు. సో ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్: తెలుగులో ఉన్న అచ్చులు హల్లులు అనేవి హిందీలో ఉన్న స్వర్ అండ్ వ్యంజన్ అక్షర్ రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిని వీటితో పోల్చకూడదు. వర్ణమాల, ఇందులో మనం స్వర్ అండ్ వ్యంజన్ అక్షర్ని చూస్తాము. అచ్చులు హల్లులు అనేది స్వరక్షర్. ఇందులో చూడండి, అ నుంచి అహ వరకు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రి, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. నెక్స్ట్ వ్యంజన్: క, ఖ, గ, ఘ, ంగ, చ, ఛ, జ, ఝ, ఇఞ, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇవి. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి: య, ర, ల, వ, ష, ష, స, హ, క్ష, త్ర, జ్ఞ. ఇవన్నీ కూడా వర్ణమాలలోకి వస్తాయి. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది మాత్రాయే, అంటే ఒత్తులు. దాని తరువాత గుణింతాలు, వీటిని హిందీలో బారాఘడి అని అంటారు. మాత్రాయే చూడండి, ఈ విధంగా ఉంటాయి. అ మాత్ర వచ్చేసి ఓన్లీ డాష్, అంటే నార్మల్గా రాస్తాం. ఆకి మాత్రకి ఒక కొమ్ము, దీన్ని చోటీ ఈకి మాత్ర అంటాం, లెఫ్ట్ సైడ్ నుంచి. వడీకి మాత్ర రైట్ సైడ్ నుంచి. ఊ మాత్ర చూడండి, కింద ఇవ్వాలి. ఇది కూడా రివర్స్లో ఊకి మాత్ర. నెక్స్ట్ రీ మాత్ర కింద సి టైప్లో. ఏకి మాత్రనేమో పైన ఒక కొమ్ము, ఐకి మాత్రలో పైన 2 కొమ్ములు, ఓకి మాత్రలో కింద ఒక కట్టె పైన ఒక కొమ్ము, ఔకి మాత్రలో కూడా అదే విధంగా కింద ఒకటి పైన 2 కొమ్మలు. తర్వాత అమ్ వచ్చేసి పైన ఒక డాట్ మాత్రమే. నెక్స్ట్ అహలో చూసినట్లయితే పక్కన 2 చుక్కలు పెట్టాలి. ఈ విధంగా మాత్రాయి అనేవి ఉంటాయి. ఒకసారి మీరు అప్పటి వరకు నోట్ చేసుకోండి, నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే. సో ఇప్పుడు బారాఘడి చూడండి, ఇంతకుముందు మనం చూసిన ఒత్తుల నుంచే సేమ్ ఇక్కడ మనం రాస్తున్నాం. క, దీనికి ఏ మాత్ర కూడా లేదు. కా, దీనికి ఆ మాత్ర ఇచ్చాం. కీకి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ కీ రైట్ సైడ్. కు, దీనికి కింద. కు రివర్స్లో. క్రీ సి టైప్లో ఇచ్చాం. కే, క పైన ఏకి మాత్ర ఒక కొమ్ము, కైకి 2 కొమ్ములు, కోకి కింద ఒక గీత పైన కొమ్ము, కౌకి ఒక గీత పైన 2 కొమ్ములు, కౌ. కమ్ పైన డాట్, కహ 2 చుక్కలు, క, కా, కి, కీ, కు, కూ, క్రి, కే, కై, కో, కౌ, కం, కహ. ఇది కూడా నోట్ చేసుకోండి.
నెక్స్ట్ మీరు వీటితో చిన్న చిన్న వర్డ్స్ని నేర్చుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.